హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో గత ఏడాది జూలై 27న ఎస్బీఐ బ్యాంక్ దోపిడీ కేసు ఛేదించిన రూరల్ పోలీసులు. తాజాగా మరో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్. 5,50,00,000 విలువ చేసే బంగారు నగలు, ఒక కారు, ఒక బైక్ స్వాధీనం. ఇదాన్ని కొంచెం మెల్ట్ చేస్తున్నారు వాళ్ళు తీసుకున్న వెంటనే చాలా దీన్ని మెల్ట్ చేసేస్తారు. రిమైనింగ్ నేను న్యూస్ లో చెప్తాను. ఇది జస్ట్ మెల్ట్ చేసిన నుంచి కూడా కొంచెం మనం తీసుకుంది ఈ పోర్షన్. రిమైనింగ్ అన్ని కూడా మనం యాసిటీస్ వాళ్ళు బ్యాంక్ లో ఏమి ఉందో అలాగనే ఇంటాక్ట్ గానే రికవర్ చేయడం జరిగింది. అంటే ఇది కట్టేసి ఉంది కదా, డిస్ప్లే చేస్తే చిన్న చిన్నవన్నీ ఓకే. మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై 27th జరిగి 28th ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 76/25 బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 kgs మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇద్దరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు తెలిసిన డేటా. సో దాంట్లో ఒక భాగంగా అప్పుడు కూడా పోలీస్ బాగానే, అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కనిపించడం కూడా కష్టం. బికాస్ నేను కాకినాడలో చేసినప్పుడు కూడా ఒక గ్యాంగ్ వేరు, ఒక ఇద్దరు కలిసి చేయడం వేరు. కాకపోయినా ఇద్దరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్లి రికవరీలో అప్పుడు 2 kgs వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక కారు, ఒక బైక్ కూడా రికవరీ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము. దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్ గా 1.6 kgs, అదే విధంగా ఎవరు మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలీ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామన్న ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్లి సరెండర్ అయిపోవడం జరిగింది. కాకపోయినా మనము పీటీ వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. ఎస్డిపిఓ హిందూపూర్, తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడెడ్ ఆంజనేయులు, ఎస్ఐ చిలమతూరు మునీర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది. అదే విధంగా అనిల్ కుమార్ పన్వార్ కి సంబంధించిన గోల్డ్ రికవరీకి 1.6 kgs కోసం మనము హర్యానా వెళ్ళడం జరిగింది. సో ఈ రెండు స్టేట్ కూడా తర్వాత నా బ్యాచ్ మేట్స్, తర్వాత ఆఫీసర్స్ తో పాటు కోఆర్డినేట్ చేసుకుని లోకల్ లెవెల్ ఆఫీసర్స్ సపోర్ట్ తో పాటు వెళ్లి మళ్ళీ ఆల్మోస్ట్ 3.5 kgs ఆఫ్ గోల్డ్ ఫర్దర్ గా మనం రికవరీ చేయడం జరిగింది. అదే మీ ముందు ఉంది. సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఎవరు మన పన్వార్ ఉన్నారో, అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు గ్యాంబ్లర్, రెగ్యులర్ గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు. దీనిట్లో చాలా వరకు గోల్డ్ వాళ్ళు నేపాల్లో వెళ్లి కొన్ని గ్యాంబ్లింగ్ ఆడడము, తర్వాత కొంచెము వాళ్ళు అదర్ ఎక్స్పెండిచర్స్ లో చేయడం అనేది మనకి ప్రూఫ్ తో పాటు ఎవిడెన్స్ తో పాటు మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. అదేవిధంగా ఇష్రార్ ఖాన్ కూడా ఒక జేసీబీ కూడా, ఒక ఇతర జేసీబీలు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ లో కూడా పెట్టించడం అనేది మనం ఐడెంటిఫై చేసాము ఎవిడెన్స్ తో పాటు. రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది. అంటే టోటలీ 5.5 kgs అవుట్ ఆఫ్ 11.4 5.5 kgs మనం రికవరీ చేసాము. దీంట్లో చాలా వరకు ఒక 1.3 kgs వరకు వాళ్ళు మెల్ట్ చేసేసారు. అంటే ఆల్మోస్ట్ మనకి నెట్ గోల్డ్ చూసామంటే 10.3 వరకు వస్తుంది. 10.3 లో మనం 5.5 పెట్టినట్టు. రిమైనింగ్ కొంచెం వాళ్ళు ఎక్స్పెండిచర్ లో రికవరీ పరంగా మనం చూపించలేకపోతున్నాము. కాకపోయినా మళ్ళీ ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్, మళ్ళీ కూడా మనం ఎఫర్ట్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేబీ ఒక 1 kg వరకు ఎంత మనం చేయగలుగుతాం అనేది మేము ఎఫర్ట్స్ పెడదామని అనుకుంటున్నాము. తర్వాత వాళ్ళు బోత్ అనిల్ కుమార్ పన్వారు తర్వాత మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ వాళ్ళు ప్రాపర్టీస్ అటాచ్మెంట్, మనం కన్సర్న్డ్ స్టేట్ కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్ కి రిక్వెషన్ పంపిస్తున్నాము. వాళ్ళు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జనరల్ ఇక్కడ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మన లోకల్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ కి ఇప్పుడు వెళ్తున్నాము. అదే విధంగా వీళ్ళపై తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని
VIP హోటల్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.